సో గైస్ మనం ప్రీవియస్గా 3 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం కదా. సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను క్వశ్చన్ చూస్తున్నాను, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ వర్డ్ అండ్ ప్రింట్స్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద వర్డ్. అంటే ఒక వర్డ్ని వాళ్ళు మనకి ఇన్పుట్ తీసుకోమంటున్నారు అండ్ ఆ వర్డ్లో ఏదైతే ఫస్ట్ క్యారెక్టర్ ఉంటుందో దాన్ని ప్రింట్ చేయమంటున్నారు. సో ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలంటే మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఏంటంటే స్ట్రింగ్ ఇండెక్సింగ్ అని. ఆ స్ట్రింగ్ ఇండెక్సింగ్ ఒకసారి మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చూడాలి అని అనుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఈ ఫోటో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక వర్డ్ అన్నట్టు, ఏంటి హలో వరల్డ్ అని. హలో వరల్డ్ అని చెప్పేసి ఇది ఒక వర్డ్ కదా, దీంట్లో ఏంటంటే ఇండెక్సింగ్ ఉంటుంది అనమాట, ఒక కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో హెచ్, దీనికి 0 డినోట్ అయి ఉంటుంది, 0. దాని తర్వాత 1 2 3 4 5 అండ్ స్పేస్ని కూడా ఒక క్యారెక్టర్లా తీసుకుంటుంది అండ్ 6 7 8 9 అట్లా కంప్లీట్గా వెళ్తూనే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో స్ట్రింగ్ ఇండెక్సింగ్, దాని యొక్క నంబర్ ఎంతైతే ఉంటుందో 0 ఉంటుంది అండ్ దాని తర్వాత కంప్లీట్గా వెళ్తూనే ఉంటుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ క్యారెక్టర్ నాకు ఇక్కడ బయటికి రావాలి అని అనుకుంటే, నేను అవుట్పుట్లో తీయాలి అనుకుంటే నేను 0 వాడాలి ఇక్కడ, అర్థమైందా? సో నాకు ఇక్కడ థర్డ్ క్యారెక్టర్ రావాలి అనుకుంటే ఇక్కడ నేను ఇక్కడ జనరల్గా చూసుకుంటే మనకి ఎంత ఉంటాయి, 1 2 3 4 5 కదా, బట్ స్ట్రింగ్ ఇండెక్సింగ్లో ఇక్కడ మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 1 2 3 4 ఉంటాయి అనమాట ఇది. సో రివర్స్లో చూసుకుంటే ఇక్కడ మనకి -1 -2 -3 -4 -5 అలా వెళ్తూనే ఉంటుంది రివర్స్లో చూసుకుంటే. సో ఈ ఫోటో ఒకటి చూసుకుంటే మీకు సింపుల్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒకసారి విఎస్ కోడ్లోకి వెళ్ళి చూస్తే, ఇక్కడ నేను ఒక కోడ్ ఇక్కడ నేను ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తాను. సో డాక్యుమెంట్ పేరు వచ్చేసి fourth.py. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వేరియబుల్ని నేను ఒకసారి తీసుకుంటున్నాను. సో దాని పేరు ఏంటంటే వర్డ్ అని తీసుకుంటాను, వర్డ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని రాసుకుంటున్నాను. ఎందుకంటే నేను డైనమికల్గా నేను ఒక వర్డ్ అనేది నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, అది వర్డ్లో స్టోర్ అవ్వాలి. సో స్టోర్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఏం చేస్తున్నానంటే, మనకి ఏం కావాలి అసలు జనరల్గా అవుట్పుట్ ఏం కావాలి, ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద వర్డ్ కావాలి. అంటే మనం ఏదైతే మనం తీసుకుంటున్నామో ఇన్పుట్, అది వర్డ్లో స్టోర్ అవుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ నేను వర్డ్ అని తీసుకుంటున్నాను. సో దాని ఫస్ట్ క్యారెక్టర్ కావాలి అనుకుంటే మనం ఇక్కడ ఫోటో తీసుకుంటే, ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఏంది, ఇది కాదు ఫస్ట్ క్యారెక్టర్. సో ఫస్ట్ వన్ ఇదే కదా, హెచ్ కదా. సో ఫస్ట్ క్యారెక్టర్ మనం ఇక్కడ అవుట్పుట్ తీయాలి అనుకుంటే మనం ఇక్కడ ఏం ఇండెక్సింగ్ వాడాలి, 0 వాడాలి. సో ఇక్కడ నేను వర్డ్ కదా, వర్డ్ లోపల మనము ఆ క్యారెక్టర్ని బయటికి తీసుకురావాలంటే ఇట్లా స్క్వేర్ బాక్సెస్ తీసుకోవాలి. ఇక్కడ నేను 0 రాయాలి. సో 0 రాస్తే అంత మన ఫస్ట్ క్యారెక్టర్ అనేది మనకి ఇక్కడ అవుట్పుట్ తీయగలుగుతాం అనమాట. సో ఒకసారి నేను ఇక్కడ అవుట్పుట్ అనేది చూస్తాను. అవుట్పుట్ మనం ఇక్కడ ప్రింట్ చేస్తే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వర్డ్ అనేది మనం ఇక్కడ రాయాలి. ఏం రాద్దామంటే హలో వరల్డ్ అని మాత్రమే రాద్దాం, హలో వరల్డ్ రాసేసి ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్యారెక్టర్ అయితే వచ్చింది కదా, సో ఈ విధంగా మనము స్ట్రింగ్ ఇండెక్సింగ్ ద్వారా మనము ఈ ఫస్ట్ క్యారెక్టర్ అనేది మనం తీసాము.